హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ దుర్గా ఛానల్. నేనైతే ఈరోజు గులాబ్ జామ్ అనేది చేశాను. మనకి స్వీట్ ఎక్కువ అంటే చాలా ఇష్టం కాబట్టి మనం గులాబ్ జామ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం. సో నాకు తెలిసినంత వరకు నేను చేశాను. సో యూ హ్యావ్ టు వాచ్ ఇట్ నౌ. నేను మంచిగా దీన్ని కలిపి ఇలా మనం గుండ్రంగా గులాబ్ జామ్ పిండిని గుండ్రంగా కలుపుకొని ఒక ప్లేట్లో తీసుకొని దాన్ని ఆయిల్లో ఫ్రై చేసి మనకి ఇలా గులాబ్ జామ్ అనేది వస్తుంది. దాన్ని బాగా జీరా పట్టి చేద్దాము ఇప్పుడు. ఓకేనా, లెట్స్ డూ ద ప్రాసెస్. సో మనం ఇలా మనకి బాగా జీరా పట్టిన గులాబ్ జామ్ ఎలా తయారు చేసే విధానం అనేది చూసేద్దాం. ఇంకా ఇలా ఇది వన్ డే నైట్ అంతా ఇలా పెట్టి మార్నింగ్కి టేస్ట్ చాలా బాగుంటుంది, తిన్నాను కూడా. సో నెక్స్ట్ లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో పిండి వేసి బాగా పాలు వేసి కలపాలి. కలిపిన తర్వాత నా దగ్గర పెప్టైడ్ మిల్క్ అనేది ఉంది. సో దాన్ని బాగా కలిపి లైట్గా కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. ఇంకా అంతే ఫ్రెండ్స్, ఇంకా దాని నుంచి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. దాన్ని బాగా కలిపి ఇంకా మనం రౌండ్గా ఈ ప్రాసెస్ చాలా సింపుల్, బట్ ఇట్ విల్ బి టేక్ ఎ టైమ్. సింపుల్గా ఉంటుంది కానీ కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే మనం పాకం రెడీ చేసుకోవాలి, తర్వాత దీన్ని ఫ్రై చేసి సపరేట్ తీసుకోవాలి. సో ఇలా మనం గుండ్రంగా చేసుకొని ఒక ప్లేట్లో తీసుకున్నాము. ఇక్కడ తీసుకున్న తర్వాత ఏం చేయాలి, ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఆయిల్ అనేది ఫ్రై చేద్దాం. ఒక స్టవ్ పెట్టి దాంట్లో ఒక ప్యాన్ పెట్టి షుగర్ వేసాను. షుగర్ వేసి నేను 3 కప్స్ షుగర్ అనేది యాడ్ చేశాను. కొంచెం బాగా వేయించినాక కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేశాను. అది చాలా తిక్కుగా రావాలి. మనము చాలా అంటే చాలా తిక్కుగా వస్తేనే మనకి జీరా అనేది పడుతుంది అనమాట. సో ఫస్ట్ జీరా రెడీ చేద్దాం. అది పాకం బాగా మరగాలి. మరిగినాక మళ్ళీ మనం ఫ్రై చేసుకొని దాంట్లో కలిపేద్దాం ఇప్పుడు. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి ఈ ప్రాసెస్ అనేది చాలా స్లోగా అవుతుంది, ఎందుకంటే ఇది మాడిపోకుండా మనం నిదానంగా చేసుకోవాలి. ఈ ప్రాసెస్ జస్ట్ ఒక ½ అలా పడుతుంది జీరా రెడీ అవ్వడానికి. సో దాంట్లో నేను యాలకులు యాడ్ చేసాను, ఒక 2-3 యాలకులు యాడ్ చేసి మళ్ళీ ఇంకొక ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ బాగా ఫ్రై అయినాక మనం ఈ గులాబ్ జామున్లో రెడీ చేసాం కదా, అది బాగా అయినాక దాంట్లో వేద్దాం. మరొకసారి అది జీరా ఎలా అయిందో టెస్ట్ చేస్తున్నాను అనమాట. చేయి పట్టి మనం చూసాం అనుకో, అది ఏమైతుంది, కొంచెం వంకగా వస్తుంది అనమాట. అలా వచ్చింది అనుకో అది పాకం రెడీ అయినట్టు అనమాట. సో నాకు ఇంకా అవ్వలేదు. సో నాకు ఇట్ విల్ బి టేక్ టైమ్. సో మనం అందులోపల ఆయిల్లో గులాబ్ జామున్ ఉంటలు అనేది బాగా మనం ఫ్రై చేసుకుందాం. అది మాడిపోకుండా లో ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి మనం, ఎందుకంటే హై ఫ్లేమ్ లో పెట్టామనుకో చాలా మాడిపోతుంది. నాకైతే ఇంతకు ముందు ఒక 4-5 మాడిపోయాయి. సో అందుకని చెప్పి నేను సిమ్ లోనే పెట్టి బాగా ఫ్రై చేసి ఒక గోల్డెన్ కలర్ లో రావాలి. సో గోల్డెన్ కలర్ లో అయితే మనకి టేస్ట్ కూడా బాగుంటది అనమాట, అంటే ఫ్రై అవ్వాలి కాబట్టి. సో నాకు చాలా ఉన్నాయి కాబట్టి ఇట్ విల్ బి టేక్ టైం. ఒక 10-15 మినిట్స్ పట్టింది. స్లోగా అన్ని ఫ్రై చేసుకునేసి ఒక సపరేట్ బౌల్లో తీసుకునేద్దాం. ఇది నాకు కొంచెం టైం పడుతుంది కదా, సో ఇది చేసేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. అందులోపల జీరాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. సో నేను అవన్నీ చెక్ చేసి లాస్ట్లో యాడ్ చేస్తాను. యాడ్ చేసేది కూడా మీకు చూపిస్తాను. జస్ట్ నార్మల్ సింపుల్ అండ్ ఈజీగా గులాబ్ జామున్, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. నాకు తెలిసి నేను చేసుకున్నాను. ఓకే, టేస్ట్ కూడా ఓకే బాగానే ఉంది. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను కాబట్టి ఓకే ఫైన్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సో ఇలా ఫ్రై అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర నేనైతే చాలా నాకు మ్యాక్సిమం ఒక 30 పైనే వచ్చాయి. అవన్నీ ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసుకున్నాను. సో ఇలా ఒక బౌల్లో అయితే వేసేసి మనం చెక్ చేసామన్నమాట. బాగా కొంచెం చల్లారినాక జీరా బాగా మన పాకం అనేది ఇప్పుడు బాగా రెడీ అయింది. కొంచెం థిక్‌గా వచ్చింది. నేను టెస్ట్ చేసిన తర్వాత కొద్దిసేపు దాన్ని ఫ్యాన్ కింద పెట్టి చల్లార్చి మళ్ళీ దాంట్లో ఈ గులాబ్ జాములు అనేది నేను యాడ్ చేశాను. సో మనకి స్వీట్ అనేది బాగా తెలుస్తుంది. ఈ రోజు కాకుండా నెక్స్ట్ డే తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో మనం ఫ్రిడ్జ్‌లో పెట్టేసాం. 1 డే తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టేసి నెక్స్ట్ డే తిన్నామనుకో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది మనము బాగా ప్రిజర్వ్ చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో. రుచికరమైన గులాబ్ జామ్ రెడీ. నేనైతే తిన్నాను, చాలా బాగుంది.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం. లైక్ అండ్ కమెంట్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.